నమస్తే, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాలకళ్యాణి వ్లాగ్స్. ఈరోజు టమాటా నిల్వ పచ్చడి తయారు చేస్తున్నాను. 5 కేజీల టమాటాలు తీసుకున్నాను. వాటిని మంచిగా కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా మొత్తం మంచిగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత టమాటాలు కింది భాగం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలని ఇలాగ నిలువుగా కట్ చేసుకోవాలి. అన్ని టమాటాలను ఇలాగే కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. మనకి 5 కేజీల టమాటాలకి 1 కిలో ఉప్పు కంపల్సరీ పడుతూ, అయితే కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటూ ఇలాగా కుదించుకోవాలి. ఉప్పు కొంచెం కొంచెం వేసుకొని ఇలాగ మొత్తం కలిసేటట్టు మనము ఉప్పు ఇలా కుదించుకోవాలి. టమాటాలన్నీ ఇలా వేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో వేసి పెట్టుకోవాలి. 3 రోజులు ఇలా 3 రోజులు నానబెట్టుకోవాలి. టమాటా ముక్కలన్నీ ఇలా నానిన తర్వాత మనము వాటిని గట్టిగా పిండుకుంటూ ఒక దానిలో వేసేసుకోవాలి. మనకి ఎంత బలం ఉంటుందో అంత ఇలాగ గట్టిగా పిండుకోవాలి. అన్ని టమాటాలను గట్టిగా పిండేసుకొని ఆ రసము పక్కకు పెట్టేసుకోవాలి. టమాటాలని మంచిగా ఎండలో ఎండబెట్టుకోవాలి. టమాటాలు ఎండడానికి మనకి 3 రోజులు టైం పడుతుంది. 3 రోజుల వరకు అవి పచ్చిగానే ఉంటాయి. ఒక్కో రోజు కొద్ది కొద్దిగా ఎండుతాయి. వాటిని ఎండబెట్టుకునేసరికి 3 రోజులు పడుతుంది. అలాగా ఎండబెట్టుకున్న తర్వాత ఈ రసం ఉంటుంది కదా, ఆ రసంలో 1 కిలో చింతపండు పడుతుంది మనకి 5 కేజీలకి. చింతపండు మొత్తము మంచిగా నారలు గింజలు అంతా తీసేసి క్లీన్ చేసుకొని చింతపండు అందులో నానబెట్టుకోవాలి. రసంలో మనం ఈరోజు రుబ్బుతాం కాబట్టి పొద్దున నానబెట్టేసుకొని సాయంత్రం రుబ్బుకుంటే సరిపోతుంది. ఇలాగ మంచి ఎండబెట్టుకోవాలి. టమాటాలని ఎండిన తర్వాత వాటిని చూడండి ఎలాగ గలగల అయినాయో, వాటిని మనము మిక్సీలో వేసుకోవాలి. 50 గ్రాముల ఆవాలు, 25 గ్రాముల మెంతులు తీసుకోవాలి, సరిపోతుంది వాటికి. వాటిని మనం మంచిగా వేయించుకోవాలి, ఎర్రగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసి వేయించుకున్న తర్వాత పొడి చేసుకోవాలి. వీటికి కిలో కారం పడుతుంది మనకి. 5 కేజీలకి కిలో కారము, ఆవాలు మెంతుల పొడి, టమాటాలు కూడా పొడి చేసుకోవాలి. ఆవాల మెంతుల పొడి వేసేసుకున్నాము. మనం నానబెట్టిన చింతపండులో కలుపుకోవాలి వాటిని పొడిని. తర్వాత టమాటా పౌడర్ కూడా అందులోనే కలిపేసుకోవాలి. మనం మిక్సీ పట్టి వేసుకున్నది పౌడర్ అది. తర్వాత కారము కొద్ది కొద్దిగా ఇలాగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఆ రసంలో మనం ఇవన్నీ కలిపేసరికి అది సరిపోతుంది. మంచిగా మోతాదు అవుతుంది. గట్టి కాకుండా పలసగా కాకుండా. నేను రోట్లో రుబ్బుకున్నాను. మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసుకుంటూ. రోలు తడి లేకుండా కడిగి ఆరబెట్టుకొని రుబ్బుకున్నాను. మిక్సీ జారు కూడా మిక్సీలో వేసుకుంటే మనము కడిగి ముందుగానే ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి మనకి, ఎందుకంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది తడి తగిలితే. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకున్నాను. ఇలాగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రోట్లో రుబ్బుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది, మళ్ళీ మెత్తగా కూడా అవుతుంది. పచ్చడి మొత్తం నేను ఇలాగా రుబ్బుకున్నాను రోట్లో వేసేసుకొని. ఈ పచ్చడి మనము ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో నిల్వ పెట్టుకోవాలి. మనకి కావలసినంత తీసుకొని పోపు వేసుకోవాలి కొద్ది కొద్దిగా. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసి వేసుకోవచ్చు. ముందు నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా కలిపిన తర్వాత మనము పచ్చడిని అందులో వేసేసుకొని బాగా కలుపుకొని ఒక డబ్బాలో వేసేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఇలాగా పోపు పెట్టుకున్న తర్వాత మనము పచ్చడి వేసి కలుపుకున్నాక మనకి అది మొత్తం చల్లారిన తర్వాతనే, అంతా మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాతనే మనం డబ్బాలో ఎత్తి నిల్వ ఉంచుకోవాలి. ఇలా డబ్బాలో వేసేసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.